ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం పంచదాల గ్రామంలో ఈరోజు దళితులు 14 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షలకి మద్దతు ఇవ్వడానికి సిపిఎం పార్టీ నుండి రైతుల సంఘం నుండి వచ్చాం. ఈరోజు వీళ్ళ సమస్యలు చూసినప్పుడు గత 50 సంవత్సరాల కాలం నుంచి వీళ్ళు సాగులో ఉన్న భూముల్ని ఈరోజు డీ పట్టాలు పొందడమే కాకుండా 77లో వీళ్ళకి పాస్ పుస్తకాలు, ఈరోజు 4 ప్రభుత్వాలు వీళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చాయి. ఈరోజు బ్యాంకు రుణాలు పొంది, రైతు భరోసా పొంది వీళ్ళు ఈ భూములు సాగు చేసుకుంటారు. ఇలాంటి భూముల్ని ప్రభుత్వం ఏ రకమైన నోటీసు లేకుండా ఈరోజు పూర్తిగా తీసుకొని వాళ్ళ పెద్దవాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఈ 14 రోజులుగా అడ్డుకుంటున్న ఈ దళిత కుటుంబాలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళకి భూములు కావాలనుకుంటే 2013 చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఇస్తానంటే తీసుకోవాలి, ఇవ్వనంటే మానేయాలి. ఇస్తానంటే 2013 చట్టంలో సిస్టమ్ ఉంది. ఈరోజు ఉన్న లోకల్ రిజిస్ట్రేషన్ రేటు కన్నా 4 రెట్లు అదనంగా రేటు ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టంలో ఉంది. అలాగే మార్కెట్ రేటు మీద 4 రెట్లు ఇవ్వాలని కూడా ఒక వాదన ఉంది. అదేవిధంగా ఇక్కడ కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలి. ఇవన్నీ అమలు జరిపిన తర్వాత, వీళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఈరోజు వాళ్ళ భూముల్లోకి ప్రొక్లైన్లు తీసుకురావాలి తప్ప అవేమి లేకుండానే ఈరోజు దౌర్జన్యంగా లోకల్ నాయకులు, ఈరోజు అధికారులు ఈరోజు ఏ రకమైన చట్టాన్ని అమలు జరపకుండా ఈరోజు ప్రొక్లైన్లు తీసుకొచ్చి ఈ భూముల్ని సదును చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దుర్మార్గం ఇప్పటికైనా ఆ దుర్మార్గాన్ని విడనాడి ఈరోజు ఈ కుటుంబాలతో చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను.